స్నేహం చేశాక అవతల వాళ్ళలో మీకు చాలా తప్పులు కనపడతాయి, చాలా ఇబ్బందులు కనపడతాయి. చేతనైతే మార్చడానికి ప్రయత్నించండి, చేత కాకపోతే భరించండి. గాన గంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్నేహం గొప్పతనం గురించి 2017లో అలీతో సరదాగా షోలో మాట్లాడారు. స్నేహం గురించి రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు అప్పట్లో తనతో చెప్పిన మాటలను వెల్లడించారు. నేడు ఆగస్టు 2వ తేదీన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఎస్పీబీ అప్పుడు చెప్పిన మాటలను చూద్దాం. ఈటీవీలో నాకు భాగస్వామ్యం ఉంది, నేను దాంట్లో పార్ట్నర్ అనుకుంటారు. చాలామంది కూడా మీరు ఏం చెప్పినా వాళ్ళు వింటారు, ఉద్యోగాలు ఇప్పించమని అడుగుతుంటారు. ఏమన్నా న్యాయం అది కానే కాదు. ఈటీవీ అంటే నాకు విపరీతమైన దైవత్వంతో కూడిన గౌరవం. ఎందుకంటేనండి, నాకు పాడుతా తీయగా అన్న ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. పాడుతా తీయగా ఇంటి పేరుతోటి ఎంతమంది పిల్లలు కచేరీలు చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంతా మీ భిక్ష అంటే నేను తల వంచి ఆ భిక్ష రామోజీరావు గారిది, ఈటీవీది అని అంటాను. నాదేం లేదు. అండ్ ఆయన చాలా ట్రాన్స్పరెంట్ మనిషి. ఎవరైనా సరే ఆయనలా ఉండాలని కోరుకుంటాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో, కానీ కొంతమంది గురించి చెప్పక తప్పదు. స్నేహితాన్ని గురించి ఆయన ఇచ్చిన నిర్వచనం నాకు చాలా ఇష్టం. 100 సార్లు చెప్తాను పబ్లిక్లో కూర్చున్నా సరే. బాలుగారు, స్నేహం చేసేటప్పుడు బాగా ఆలోచించాలి అవతల వ్యక్తిని గురించి, మనవల గురించి. ఒకసారి స్నేహం చేశాక ఇంకా దాంపత్యమే, విడిపోదు. స్నేహం చేశాక అవతల వాళ్ళలో మీకు చాలా తప్పులు కనపడతాయి, చాలా ఇబ్బందులు కనపడతాయి. చేతనైతే మార్చడానికి ప్రయత్నించండి, చేత కాకపోతే భరించండి. స్నేహితాన్ని మాత్రం కట్ చేయకండి.